చదివిన చదువు పరీక్షల్లో మార్కులు తెస్తుంది. నేర్చుకున్న సంస్కారం జీవితంలో గౌరవాన్ని తెస్తుంది. ఎవరైనా నిన్ను ప్రోత్సహిస్తే సంతోషించు. నీ లోపాలను సరిదిద్దుకునే అవకాశంగా తీసుకోవాలి. వైఫల్యాలకు భయపడొద్దు. ఒక్కోసారి ప్రయత్నాలు విఫలం కావటం కూడా మంచిదే. నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయవద్దు. ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే. తొందరపడి వేసిన అడుగు తప్పిపోవచ్చు, కానీ ఓపికతో వేసిన అడుగు గెలిపిస్తుంది. తాము చీకట్లో నడుస్తున్నామని తెలియని వారు ఎప్పటికీ వెలుగును వెతకరు. విజయం వచ్చినప్పుడు వినయం పెరిగితే ఆ విజయం ఎక్కువ కాలం నిలుస్తుంది. పావులా ప్రారంభమైన ప్రయాణం త్యాగం, కష్టం, పట్టుదలతో రాజుగా నిలిచే విజయగాథగా మారుతుంది. ఆటగాళ్ళు చాలామంది ఉంటారు, చరిత్రను మార్చేవారు మాత్రం కొద్దిమంది. నువ్వు వారిలో ఒకరిగా నిలిచిపోవాలి. నిన్నటి ఓటమిని వదిలేసినప్పుడే రేపటి విజయానికి దారి తెరుచుకుంటుంది. ప్రతి ముగింపు ఒక కొత్త విజయానికి ప్రారంభం. ధైర్యంగా తీసుకున్న రిస్క్ తాత్కాలికంగా ఓడించవచ్చు, కానీ ఏ నిర్ణయం తీసుకోకపోతే అది కూడా రిస్కే. ప్రతి గాయం కాలంతో మాన్పుతుంది. ప్రతి కళ ఓర్పుతో నిజమవుతుంది. కాలం పరీక్షిస్తుంది, సహనం గెలిపిస్తుంది. నీలోని బలహీనతలను ఇతరులకు తెలియచేయకూడదు. సమయం చూసి నిన్ను హేళన చేస్తారు. మీరు సాధించాలనుకున్న పనులను ముందే పసిగట్టి వాటిని పాడు చేస్తారు. ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తారు. నువ్వు దేనికి పనికిరావంటూ మీ బలహీనతలను పదే పదే గుర్తు చేస్తూ మీ ధైర్యాన్ని చంపేస్తారు. అవకాశాలు రాకుండా చేస్తారు. లోపాలను ఇతరులకు చెప్పి మీకు దక్కవలసిన మంచి అవకాశాలను చెడగొడతారు. నీచ బుద్ధి ఉన్నవారికి వేరే వాళ్ళని బాధ పెట్టడమే ఆనందం. అందుకే మహాభారతంలో కూడా ఒక మాట ఉంది: మీ మనసులోని భయాన్ని, బలహీనతలను శత్రువుకు కూడా తెలియనివ్వకూడదు. మీ లోపాలు ఏమైనా ఉంటే మీలోనే ఉంచుకొని సరిదిద్దుకోవాలి తప్ప నమ్మకం లేని వ్యక్తుల దగ్గర అసలు పంచుకోకూడదు. మీ బలహీనతలను సమయం చూసి అందరి ముందు బయట పెడతారు. మిమ్మల్ని నలుగురిలో తక్కువ చేసి మాట్లాడి ఆనందిస్తారు. మీ బలహీనతను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని ఎప్పుడూ భయంలో ఉంచుతారు. మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేసి ప్రశాంతత లేకుండా చేస్తారు. మీరెప్పుడు దెబ్బతింటారా అని ఎదురు చూసి సరిగ్గా అక్కడే కొడతారు. సింహానికి జ్వరం వస్తే కుక్క కూడా సింహాన్ని చూసి మొరుగుతుంది. అలాగే మీలోని బలహీనతలను నీచమైన బుద్ధి ఉన్నవారికి చెబితే జీవితంలో నరకాన్ని చూస్తారు. మీరు బాధలో ఉన్నప్పుడు లేదా నమ్మి మీ లోపాలను ఇతరులకు చెప్తే వారు దాన్ని సహాయం చేయటానికి వాడుకోరు. సరైన సమయం చూసి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచటానికి ఆ బలహీనతనే అస్త్రంగా వాడుకుంటారు. మీ మనసులో ఎంత బాధ ఉన్నా మీ బలహీనత ఏంటో ఎవరికి చెప్పకూడదు. మీ లోపం ఏంటో మీకు తెలిసినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి తప్ప ఇతరుల సానుభూతి కోసం ఎదురు చూడకండి. నీ బలహీనత నీలోనే దాచుకోవాలి. నీ విజయంతో లోకానికి సమాధానం చెప్పాలి. రావణాసుడు చావుకి కారణం ఏమిటి? నమ్మిన తమ్ముడు విభీషణుడే కదా. మహాభారతంలో కర్ణుడి బలహీనతలు ఇంద్రుడికి, కృష్ణుడికి తెలియటం వల్లే వారి యుద్ధంలో ఓడిపోయారు. ఇక్కడ గ్రహించాల్సింది ఏమిటంటే శత్రువు ఎక్కడో బయట ఉండడు. మీ పక్కనే స్నేహితుల్లా నటిస్తూ, మీ కన్నీళ్లను తుడుస్తున్నట్లు నటిస్తూ, మీ లోపాలను తెలుసుకున్నవారే అసలైన శత్రువు. గాయమైందని
ప్రతి ఒక్కరికి చూపిస్తే అందరూ మందు పోయరు. కొంతమంది దానిపై ఉప్పు చల్లటానికి కూడా సిద్ధంగా ఉంటారు. నీచులకి మీ బలహీనతే ఒక ఆయుధం. మీరు ఒక లోపంతో బాధపడుతుండొచ్చు. అది నమ్మకస్తుడే కదా అని వారికి చెబితే వారు దాన్ని సహాయం చేయటానికి అస్సలు వాడరు. వారి సమయం కోసం చూస్తారు. సమాజంలో అందరి ముందు మిమ్మల్ని ఎప్పుడు తక్కువ చేయాలని వెయిట్ చేస్తారు. సరిగ్గా మీ సంతోష సమయంలో మీ బలహీనతను బయటపెట్టి మిమ్మల్ని బాధ పెడతారు. మీ కన్నీళ్లు తుడవటానికి వచ్చే ప్రతి చేతిని నమ్మకండి. ఎందుకంటే చాలామంది మీ కళ్ళల్లో నీళ్లకు కారణం ఏంటో తెలుసుకొని రేపు అదే దాంతో మిమ్మల్ని ఏడిపించటానికి చూస్తారు. పాముకి పాలు పోసి పెంచినా సమయం వస్తే కాటేస్తుంది. అలాగే నీచబుద్ధి ఉన్నవారికి మీరెంత సహాయం చేసినా మిమ్మల్ని దెబ్బతీయటానికి ఆ ఒక్క బలహీనత చాలు. మీ వెనక గోతులు తవ్వుతారు. పైకి మీతో నవ్వుతూనే మాట్లాడుతుంటారు, కానీ లోపల మాత్రం మిమ్మల్ని ఎప్పుడు దెబ్బతీయాలా అని ఎదురు చూస్తుంటారు. మీ ఎదుగుదలను అడ్డుకోవటానికి మీ బలహీనతలనే వాడుకుంటారు. మీ బలహీనతలను మీలోనే ఉంచుకొని వాటిని బలంగా మార్చుకోండి తప్ప ఎవరికీ చెప్పకూడదు. ముఖ్యంగా నీచబుద్ధి ఉన్నవారికి అసలు తెలియనివ్వకండి. ముందు నిన్ను నువ్వు జయించు. నీ ఆలోచనలను, నీ అలవాట్లను, నీ బలహీనతలను అదుపులో పెట్టుకున్న రోజే నీ జీవితానికి నిజమైన విజయం మొదలవుతుంది. వానలో తడిచిన పువ్వు మరింత అందంగా కనిపించినట్లే జీవితంలో ఎదురైన కష్టాలు నిన్ను మరింత గొప్పవాన్ని చేస్తాయి. ఈరోజు నాటిన కష్టం రేపు విజయ వృక్షంగా మీ ముందే నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి మోటివేషన్ వీడియోల కోసం మన స్నేహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.